తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మజ్లీస్ అడ్డా నాంపల్లిలో తనకున్న పట్టును మరింత పెంచుకోవాలని కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ఫిరోజ్ ఖాన్ భావిస్తుంటే ఆయన దూకుడుని అడ్డుకోవాలని ఎంఐఎం కూడా అదే స్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. దీంతో నాంపల్లి నియోజకవర్గంలో పొలిటికల్ ఫైట్ కు తెరలేచిందని చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా పాత బస్తీలో పొలిటికల్ ఫైట్ చెలరేగింది. తనకు పట్టున్న ప్రాంతాల్లో పర్యటించేందుకు కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ రెడీ అవ్వగా తన ఇలాకాలో కాంగ్రెస్ నేత ఎంట్రీని మజ్లీస్ ఎమ్మెల్యే అడ్డుకోవడంతో రాజకీయ రచ్చ మొదలైంది. ఇరు వర్గాల మధ్య తోపులాటతో ఓల్డ్ సిటీలో హై టెన్షన్ నెలకొంది. అధికార పార్టీ నేత ఫిరోజ్ ఖాన్ మజ్లీస్ ఇలాకాలో పర్యటించడంతో లోకల్ ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ ఫైర్ అయ్యారు. తన అనుచరులతో ఫిరోజ్ ఖాన్ పై దాడి చేసేందుకు ప్రయత్నించారు. అటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఎమ్మెల్యే ఆయన అనుచరులను ప్రతిఘటించడంతో పాత బస్తీలో స్ట్రీట్ ఫైట్ చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎంఐఎం మధ్య గొడవకు తెరలేచింది. నాంపల్లిలోని బ్యాంక్ కాలనీలోని సీసీ రోడ్డు పనులు పరిశీలించేందుకు కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ రావడం గొడవకు కారణమైంది. ఫిరోజ్ ఖాన్ వచ్చారనే విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ తన అనుచరులతో అక్కడికి చేరుకున్నారు. ఫిరోజ్ ఖాన్ తో పాటు అతని అనుచరులతో వాగ్వాదానికి దిగారు. ఇరువురు నేతల అనుచరులు పరస్పరం దాడి చేసుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. రెండు వర్గాలను చెదరగొట్టి అక్కడి నుంచి పంపించేశారు. అయితే కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ప్రజలను భయపెట్టేందుకే ప్రయత్నిస్తున్నారని ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ ఆరోపించారు. ఆయన నాంపల్లిలో పర్యటిస్తే అభ్యంతరం లేదని, అయితే ఈ రకంగా ప్రజలను భయాందోళనకు గురి చేయాలనుకుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ పంచాయతీకి ఇంతటితో ఫుల్ స్టాప్ పడుతుందా, లేక రాబోయే రోజుల్లో ఇటు ఫిరోజ్ ఖాన్ అటు మజ్లీస్ నేతల మధ్య పొలిటికల్ ఫైట్ ఇదే రకంగా కొనసాగుతుందా అన్న అంశం ఉత్కంఠగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.